మధు టీవీకి స్వాగతం. తనపై ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు జానీ మాస్టర్ కింద 376 అత్యాచారం అలాగే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. జానీ మాస్టర్ నోటీసులు జారీ చేద్దామంటే ఆయన అందుబాటులో లేరు. దీంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. జానీ మాస్టర్ ప్రస్తుతం నెల్లూరులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో నార్సింగ్ పోలీసులు వెంటనే నెల్లూరు పోలీసులతో మాట్లాడారు. జానీ మాస్టర్ అక్కడే ఉన్నట్లయితే పోలీసులు అక్కడికెళ్లి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు బాధితురాలికి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండగా నిలిచింది. ఇదే విషయమై తమ కమిటీ విచారణ చేస్తోందని పేర్కొంది. సినీ ఇండస్ట్రీలో వేధింపులు ఎదుర్కొంటున్న ఎవరైనా తమకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. కాగా బాధితురాలికి ప్రముఖ హీరో అండగా నిలిచిన నటి యాంకర్ ఝాన్సీ తెలిపారు. ఆ హీరో ఎవరని ఇప్పుడు చర్చలు కొనసాగుతున్నాయి. ఆ బడా హీరో ఎవరో కాదని అల్లు అర్జున్ అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జానీ మాస్టర్ కేసులో బాధితురాలుగా ఉన్న మహిళా కొరియోగ్రాఫర్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండగా నిలిచారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. బాధితురాలు ఇప్పటికే పుష్ప 2 ది రూల్ చిత్రానికి పనిచేస్తున్నారని చెబుతున్నారు. తను భవిష్యత్తులో నటించబోయే చిత్రాల్లో అవకాశం కల్పిస్తానని ఐకాన్ స్టార్ తన మేజర్ ద్వారా బాధితురాలికి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా సినీ పరిశ్రమలో వేధింపులు కొత్త కాదు. గతంలో కూడా వేధింపులు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ వేధింపులు కేవలం టాలీవుడ్ కే పరిమితం కాదు. తమిళ, మలయాళం, కన్నడలో మహిళా నటులు వేధింపులు ఎదుర్కొన్నట్లు వార్తలు వచ్చాయి.